ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుందాం. కృష్ణాష్టమి పూజ ఏ విధంగా చేయాలి? కృష్ణాష్టమి ఈసారి మనకి ఈ నెల 17వ తారీఖు ఆదివారం రోజు వస్తోంది. కాకపోతే మన ఆనవాయితీని అనుసరించి గోపురంలో ఇప్పుడు కూడా ఏదైనా ఒక పండగ ఉన్నప్పుడు దానికంటే 1-2 రోజులు ముందుగా చెప్పుకోవడం మనకి అలవాటు కాబట్టి ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ విషయాలు చెప్పుకోవాలి. శని ఆదివారాలు మనకి గోపురం ఉండదు కాబట్టి ముందుగానే ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే కృష్ణాష్టమి పూజ ఏ విధంగా చెయ్యాలి, ఏ సమయానికి చెయ్యాలి, ఎవరెవరు చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా ఆధునికులు తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో దేవకీ గర్భాన కారాగారంలో జన్మించాడు. అందుకని అలనాటి నుంచి ఇప్పటి వరకు కూడా యుగాలు మారిన అందరూ కృష్ణుణ్ణి శ్రావణ బహుళ అష్టమి రోజు పూజిస్తూ ఉన్నారు. అయితే చాలామంది కృష్ణాష్టమిని వ్రతంగా కూడా చేస్తూ ఉంటారు. వ్రతంగా ఎవరు చేస్తారు? అభీష్ట సిద్ధి కోసం కొంతమంది చేస్తారు. ఏవైనా కోరికలు ఉండొచ్చు. లేదా సంతానం లేనటువంటి దంపతులు కూడా కృష్ణాష్టమి వ్రతాన్ని ప్రారంభిస్తారు. అలా ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి వారి జన్మ నక్షత్రానికి సరిగ్గా ఉందా లేదా చూసుకుని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత కృష్ణాష్టమి పూజ ఏ సమయానికి చేయాలి? మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం కృష్ణుణ్ణి ఆయన జన్మ సమయానికే పూజించాలి అని చెప్తోంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో కృష్ణుడికి పూజాధికాలు చేయాలి, అర్చనలు చేయాలి, నివేదనలు పెట్టాలి. అయితే కొంతమంది గోపాలకుడు గోధూళి వేళ చేస్తే చాలు అని చెప్పేసి చాలామంది గోధూళి వేళ పూజ చేస్తూ ఉన్నారు. కృష్ణుడి పాదాల ముద్రలు కూడా వేస్తూ ఉంటారు. బాలకృష్ణుడు పారాడుతూ వస్తూ ఉంటే ఆయన కాలి అడుగుల ముద్రలు ఏ విధంగా పడతాయో ఆ విధంగా ముగ్గుతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అచ్చులు వేస్తారు. ఆ అచ్చులకి పూజలు చేస్తారు. పూర్వమైతే నవరత్నాలతో ఆ అడుగుల ముద్రల్ని పూజించేవాళ్ళుట. కృష్ణుడే కాదు, కృష్ణ పాదుకల ముద్రల్ని కూడా పూజించేవాళ్ళుట.
అయితే కృష్ణాష్టమి వ్రతంగా చేసేవాళ్ళు ఏ విధంగా చేయాలి, మామూలుగా పూజ చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలి, కృష్ణుడికి పూజలో ఏమేమి పెట్టాలి అనేటువంటి నియమాలు కూడా మనకి ధర్మసింధులో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ పూజా విధానంలో కనిపించినటువంటి ప్రత్యేకతలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేమిటి అంటే మట్టితో కానీ లేదా ఫోటోలు కానీ ఉండొచ్చుట. మట్టితో విగ్రహాల్ని చేసి కానీ లేదా ఫోటోలకి కానీ పూజ చేయవచ్చు. అవి ఎలాంటి విగ్రహాలు, ఎలాంటి చిత్రపటాలు అయి ఉండాలి? బాలుడైనటువంటి కృష్ణుడికి స్తన్యం తాగిస్తున్నటువంటి యశోద ఒక మంచం మీద పడుకుని ఉన్నట్టుగా ఉండాలిట. తర్వాత మరొక పటంలో దేవకి వసుదేవులు ఉండాలిట. మరొక పటంలో నందుడు యశోద వారి ఒడిలో కూర్చున్నటువంటి బాలకృష్ణుడు ఉండాలిట. ఆ పక్కని బలరాముడు కూడా ఉండాలిట. ఈ చిత్రపటాలు తప్పనిసరిగా లేదా ఈ విగ్రహాలు తప్పనిసరిగా కృష్ణుడిని పూజించేటువంటి వాళ్ళు పెట్టుకోవాలిట. లేదా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దానితో ముగ్గుతోనైనా అలాంటి బొమ్మలు వేసుకోవచ్చు. వేయగలిగేటువంటి శక్తి ఉంటే అంగవైకల్యం లేకుండా అలాంటివి ముగ్గుతో కూడా వాళ్ళు దేవమందిరంలో వేసుకోవచ్చు. ఇకపోతే పారాడే కృష్ణుడు అంటే కింద పాకుతూ ఉన్నటువంటి బాలకృష్ణుడి బొమ్మలు ఉంటాయి కదా, అలాంటి బొమ్మకి పూజ చేయటం విశేషం. లేదా లక్ష్మీనారాయణలు పెట్టుకుని కూడా చేయొచ్చు, రాధాకృష్ణుల్ని పెట్టుకుని కూడా చేయవచ్చు. ఈ పూజ చేసేటువంటి సమయంలో ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడ అలికి ముగ్గులు పెట్టాలి. ఎలాంటి ముగ్గు పెట్టాలి? అష్టదళ పద్మం ఉండాలి అక్కడ. ఆ పక్కన సర్వతోభద్ర ఉండాలి. ఇరువైపులా శంఖం, చక్రం, ఆ తర్వాత గోపాదుకుల ముద్రలంతా కూడా దాని చుట్టూ వేసి ఉండాలి. అంటే గోవు అడుగుల ముద్రలు ఏ విధంగా ఉంటాయో పిండితో ఆ విధంగా ముద్రలు వేయాలి. దాని మీద ఒక పీటను పెట్టి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని పెట్టి దాని మీద క్షితి లేనటువంటి బియ్యం పోసి, అంటే నూకలు కానీ రాళ్ళు కానీ లేనటువంటి బియ్యం పోసి దాని మీద ఒక కలశాన్ని పెట్టాలి. ఆ కలశంలో నదీ జలాలు, సముద్ర జలాలు, పవిత్ర నదీ జలాలన్నీ కూడా అందుబాటులో ఉన్నటువంటివి వేయవచ్చు. ఆ తర్వాత దానికి ఆ కలశానికి చుట్టూ కూడా పసుపు కొమ్మును కానీ లేదా మనం మామూలుగా ఏం చేస్తాం, మామిడాకులు కానీ తమలపాకులు కానీ చుట్టి దానికి కంకణంలాగా కడతాం. ఆ విధంగా కట్టి కలశస్థాపన చెయ్యాలి. కలశం మీద ఒక వెండి పళ్ళెంలో కానీ మనం ఎంగిలి చేయనటువంటి ఇత్తడి పళ్ళెం కానీ దాని మీద పెట్టి పారాడే కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి కృష్ణుడికి అర్చన చెయ్యాలి, అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం ఇవ్వాలి, షోడశోపచార పూజ చెయ్యాలి. అలా చేసి తర్వాత ఇక్కడ పూజా ద్రవ్యాలు కూడా ప్రత్యేకం ఏమిటంటే పంచామృతాలు ఉండాలి. ముఖ్యంగా కృష్ణుడికి తులసీ దళాలు ఉండాలి. తులసీ దళం లేనటువంటి పూజ పనికే రాదు. తప్పనిసరిగా కృష్ణుడికి తులసీ దళాలతో ప్రత్యేకంగా ఆ రోజు పూజ చేయాలి. దొరికితే కమలాలు పెట్టాలి. మిగతావన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి సువాసన కలిగినటువంటి పుష్పాలు పెట్టవచ్చు. పారిజాత పుష్పాలు, పొన్న పువ్వులు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ పువ్వులతో ఆయనకి అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామం కానీ చేయాలి. అలా చేసి అర్చించిన తర్వాత ఆయనకి హారతిచ్చి నివేదనలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి మనకి. ఆయనకి అటుకులు, కుచేలుడికి ఆయన అష్టైశ్వర్యాలు ఇచ్చాడు కాబట్టి ఐశ్వర్యం కావాలని అందరూ అటుకులు నివేదన చేస్తారు. నవనీతం అంటే వెన్నను తప్పనిసరిగా ఆయనకి నివేదన చేయాలి. అది కూడా నాటు ఆవు పాల నుంచి వచ్చినటువంటి పెరుగు నుంచి తీసిన వెన్న ప్రత్యేకం. మామూలు వెన్న పనికిరాదు. నాటు ఆవు నుంచి వచ్చినటువంటి వెన్నను మాత్రమే నివేదన చేయాలి. ఆ తర్వాత శుంఠితో చేసినటువంటి కాయాన్ని నివేదన చేయాలి. రకరకాల పిండి వంటలు కృష్ణుడికి భక్తితో మీరు ఏవేవి వంటకాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయవచ్చు. పాలతో చేసినటువంటి పాలకోవా, పేలాలు ముఖ్యంగా నివేదన చేయాలి. హారతిచ్చి ముఖ్యంగా ఎవరైనా ఈ వ్రతంలాగా చేస్తున్నారు ఈ పూజను అనుకుంటే దానికి కల్పం కూడా ఉంది. అంటే కథా విధానం మనకి సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేస్తామో దీనికి కూడా కథా కల్పం అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. అలా బ్రాహ్మణ్ణి పిలిచి ఆ కథా కల్పం చెప్పించుకొని యథావిధిగా పూజ చేయాలి. ఆ రోజంతా కూడా పూజ చేసేటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవసించాలి. రాత్రిపూట కృష్ణ జనన సమయానికి వ్రతం చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాత్రి జనన సమయానికి పూజ చేయాలి. మామూలుగా కృష్ణాష్టమి పూజ చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు సాయంత్రం గోధూళి వేళ చేయొచ్చు. కానీ వ్రతంగా చేస్తున్నాము, నియమాన్ని పాటిస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళు మాత్రం అర్ధరాత్రి కృష్ణ జనన సమయానికి పూజ చేసి హారతి ఇవ్వాలి.
కృష్ణుడి మీద కీర్తనలు పాడుతూ ఉండాలి. కృష్ణుడికి బాలచేష్టలకు సంబంధించినటువంటి అనేక పాటలు ఉంటాయి. అలాంటి పాటలు పాడుతూ ఉండాలిట. అది వీలు కాకపోతే కృష్ణనామ సంకీర్తనం చేస్తూ ఉండాలి. తర్వాత విష్ణు సహస్రనామం కానీ కృష్ణ భాగవతం కానీ పారాయణ చేస్తుంటే విశేషము అనేటువంటి చెప్తారు. మరునాడు పొద్దున మళ్ళీ పునఃపూజ చేసి నివేదన చేసి అక్కడ ఉండేటువంటి కలశానికి ఉద్వాసన చెప్పాలి అనేటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు కృష్ణాష్టమి సందర్భంగా దానాలు చేయవలసినటువంటి విషయం కూడా మనకి ప్రత్యేకంగా ఉంది. అలాంటి దానాలన్నీ కూడా ఈసారి మరునాడు చేయడానికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. అభీష్ట సిద్ధికి ఏ పారాయణలు చేయాలి? కృష్ణాష్టమి రోజు అనేక విధాలుగా పూజలు చేసేవాళ్ళు మనకి కనిపిస్తారు. అదేవిధంగా దానాలు, వ్రతం చేసేవాళ్ళు కానీ అభీష్ట సిద్ధి కోసం దానం చేసేవాళ్ళు కానీ అనేక రకాల దానాలు చేయాలని కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. వాటిలో ముఖ్యంగా గోదానం చేయటం, సువర్ణ దానం చేయటం, నవనీతం దానం చేయటం, పెరుగును దానం చేయటం, ఇలాంటివన్నీ మనకి కృష్ణాష్టమి రోజు దానం చేయడానికి ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి. వస్త్రదానం చేయటం. అయితే ఈ దానాలకి మనకి ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. నిర్ణయ సింధులో మనకి ప్రత్యేకంగా కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైనా కృష్ణాష్టమి రోజు చేసేటువంటి దానాలు అష్టమి అంటే శ్రావణ మాసం అష్టమి తిథి, ఆ తర్వాత బుధవారం కానీ సోమవారం కానీ ఉండాలి, రోహిణీ నక్షత్రం ఉండాలి, ఆ తర్వాత అష్టమి నవమితో కలిసినటువంటిదే ఉండాలంటే ఉదయం అష్టమి ఉండి తర్వాత నవమి తిథి ప్రారంభమై ఉండాలి. అలా ఉన్నప్పుడు అది ఏ 100 సంవత్సరాల్లోనూ ఒకసారి వచ్చేటువంటి అవకాశము. అలా వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరైనా దానం చేస్తే వాళ్ళ కులంలోని 1,000,000 మందికి ముక్తి కలుగుతుందిట. మరణించినటువంటి పితృదేవతలందరికీ కూడా ముక్తి లభిస్తుందిట. ఆ చేసేటువంటి వాళ్ళకి 1,000,000 జన్మల్లో ఉండేటువంటి పాపాలు పరిహారం అవుతాయిట. ఈసారి మనకి కృష్ణాష్టమి 17వ తారీఖు అని చెప్పుకుంటూ ఉన్నాం. 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు సోమవారం ఉదయం మనకి కృత్తిక తర్వాత రోహిణీ నక్షత్రం వస్తోంది. అష్టమి నవమి కలిసినటువంటి తిథి ఉంది. సోమవారం కూడా అయింది. అంటే శ్రావణ మాసం, అష్టమి, సోమవారం, రోహిణీ నక్షత్రం అన్నీ కలిసి వచ్చాయి. ఆ రోజు ఎవరు ఈ దానాలు చేస్తారో వారందరికీ కూడా 1,000,000 జన్మల నుంచి వచ్చేటువంటి పాపాలు పరిహారం అవుతాయిట. అంతేకాకుండా వారి వంశాల్లో వాళ్ళ కులంలో 1,000,000 మందికి పాపం పరిహారం అవుతుందిట. ఎంతటి అద్భుతమైనటువంటి విషయం. అందుకని ఎవరైనా ఇలాంటి దానాలు చెయ్యాలి అని అనుకుంటే సోమవారం ఉదయం చేయటం విశేషం. ఇకపోతే పారాయణలు, కృష్ణాష్టమి సందర్భంగా ఏ పారాయణలు చెయ్యాలి? కృష్ణుడి కోసం అని చెప్పేసి అనేక కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు కృష్ణుడిని వేడుకుంటూ కష్టాల నుంచి రక్షించమని వేడుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా భాగవతం చదవవచ్చు. వృద్ధులు ఉన్నారు. పూర్వం పరీక్షన్ మహారాజు తక్షకుడు కుట్టి చనిపోతాడు అని తెలిసినప్పుడు, సర్పగండం ఉంది, సర్పశాపం ఉంది అని తెలిసినప్పుడు ఆయన శుక మహర్షిని పిలిచి భాగవతం 7 రోజుల్లో సప్తాహంలాగా విన్నట్ట. అది విన్నందుకు ఆయనకి మోక్షం సంప్రాప్తించిందిట. అంటే ఏమిటి? భాగవతం చదువుకోవచ్చు. రోగ నివారణ కోసం అని చెప్పేసి భాగవతం చదవచ్చు. విష్ణు సహస్రనామం చదవచ్చు. పురుష సూక్తం చదువుకోవచ్చు తెల్లవారులు. పిల్లలు లేనటువంటి వాళ్ళు హరివంశ పారాయణం చేయవచ్చు. ఆ తర్వాత సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపిస్తూ ఉండవచ్చు తెల్లవారులు. కనీసం భాగవతంలోని కృష్ణ జననమైన పారాయణం చేయవచ్చు. ఏది కాకపోతే శ్రీకృష్ణ శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మనకి మరో అద్భుతం కనిపిస్తుంది. అదేమిటి అంటే మనకి దేవి భాగవతంలో కనిపిస్తుంది రాత్రి సూక్తం. రాత్రి సూక్తం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేమిటి అంటే ఎవరికైనా సరే చీకటి, రాత్రి అంటే ఏమిటి? చీకటి. జీవితంలో ఉండేటువంటి చీకట్లు అనేటువంటి కష్టాలన్నీ తొలగిపోవడం కోసం అని చెప్పేసి ఈ రాత్రి సూక్తాన్ని చేసుకోవచ్చు. అమ్మవారిని ధ్యానించటం వలన వాళ్ళకు ఉండేటువంటి ఆ చీకటి గాఢ అంధకారం తొలగిపోయి వాళ్ళ జీవితంలో జ్ఞానజ్యోతి వెలగటం, వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు రావటం జరుగుతుందిట. అంటే అవి ఎలాంటి కష్టాలైనా కావచ్చు,
అయితే ప్రత్యేకంగా రాత్రి సూక్తంలో మనకి కనిపించేటువంటి విషయం ఏమిటంటే, అందులో మనకి ఒక శ్లోకంలో కనిపిస్తుంది, కాళరాత్రిర్ మహారాత్రిర్ మోహరాత్రిశ్చ దారుణా అని. అంటే ఏమిటంటే, ఈ రాత్రి సూక్తాన్ని ఎవరికైనా అల్పాయుష్యు ఉంది అన్నప్పుడు, తర్వాత అపమృత్యు దోషాలు ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళంతా కూడా దీపావళి రోజు రాత్రి, దీపావళికి కాళరాత్రి అనేటువంటి పేరు కాబట్టి దీపావళి రోజు రాత్రి చదువుకోవాలిట. ఆ తర్వాత భక్తి కోసం, ముక్తి కోసం అయితే మహారాత్రి శివరాత్రి రోజు చదువుకోవాలి. ఆ తరువాత మోహరాత్రి, సకల జనులను సమ్మోహనపరిచేటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందుకని శ్రీకృష్ణుణ్ణి ఈ మోహరాత్రి రోజు రాత్రి సూక్తంతో అమ్మవారిని పూజించాలిట. అలా చేయటం వలన వాళ్ళకి కృష్ణుడి అనుగ్రహం వలన, అమ్మవారి అనుగ్రహం వలన దేనికోసం చేస్తున్నారో అది నెరవేరేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. దేనికోసం చేయాలి? మోహరాత్రి. ఎవరికి మోహరాత్రి అంటే ఏమిటి? సమ్మోహనం ఎక్కడ కలుగుతుంది మనకి? ఎవరైనా భర్త ప్రేమ లేదని, భార్య ప్రేమ లేదని, ప్రేమికులకు వివాహం కాలేదు, పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు అని, లేదా తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకి కరువైందని, పిల్లలు లేరు అని, పిల్లల ప్రేమకు వృద్ధాప్యంలో దూరం అయ్యామనేటువంటి తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు రాత్రి సూక్తం పారాయణం చేయటం వలన, అమ్మవారి అనుగ్రహం వలన, కృష్ణుడి అనుగ్రహం వలన వాళ్ళకు ఉండేటువంటి ఆ బాధలు, చీకట్లు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అందరూ కూడా, అలాంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాత్రి సూక్త పారాయణం ఆ కృష్ణాష్టమి రోజు రాత్రిపూట చేయాలి. ఇకపోతే ఇవేవీ మాకు అక్కర్లేదండి, మేము అంతంతగా చేయలేము, వ్రతాలు చేయలేము, పూజలు చేయలేము, అంతసేపు ఉపవసించలేము అనుకున్నా సరే, ప్రతి ఒక్కరూ జన్మనెత్తినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణనామాన్ని జపించటం వలన సకల పాపాలు హరించిపోతాయిట. ఆయన్ని శరణు వేడుకోవడం వలన సకల దోషాలు పోతాయిట. అందుకని కృష్ణనామాన్ని ఏ విధంగా అయినా కూడా ఆ రోజంతా స్మరిస్తూ ఉండండి. ఏ పూజ చేయలేకపోయినా పర్వాలేదు, ఏ ఉపవాసం ఉండలేకపోయినా పర్వాలేదు, మీకు ఏది వీలు కాకపోయినా పర్వాలేదు, చిత్రపటాలు పెట్టుకోకున్నా, కలశం పెట్టుకోకున్నా, ఏ కోరికలు లేకున్నా పర్వాలేదు, శ్రీకృష్ణుడి చిత్రపటానికి ఒక్క తులసీదళం పెట్టండి, ఒక్క దీపారాధన చేయండి, ఒక్క కర్పూరం బిళ్ళ వెలిగించి హారతివ్వండి, కాసిని పాలు పెరుగు నివేదన చేయండి, నమస్కరించండి మనస్ఫూర్తిగా. ఆ రోజంతా ఏ పనిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కృష్ణనామాన్ని ధ్యానిస్తూ ఉండండి. తెల్లవార్లు కృష్ణానుగ్రహానికి పాత్రలవుతారు. ఏ విధంగా చెయ్యాలి, ఏ మేరకు చెయ్యాలి అనేటువంటిది మీకున్న శక్తిని బట్టి, మీకున్నటువంటి అనుకూలతను బట్టి ఆధారపడి ఉంటుంది. శక్తి ఉన్నా లేకున్నా, అనుకూలత ఉన్నా లేకున్నా, మనసు చిన్నది కాదు కదా. మనస వాచ కర్మణ భక్తి కలిగి ఉంటే చాలు, ఆయన తప్పకుండా కరుణిస్తాడు. ఆ విషయాన్ని కృష్ణ తులాభారంలోనే ఆయన చూపించాడు. ఆయన ప్రియ సఖి అయినటువంటి సత్యభామకి కూడా ఆమెకున్నటువంటి బంగారం కంటే కూడా రుక్మిణి ఇచ్చినటువంటి తులసీదళం పెద్దది అని చెప్పేసి, భక్తి ముఖ్యమైనటువంటిది అని ఆయన నిరూపించి చూపించాడు. అందుకని శక్తి ఉన్నటువంటి వాళ్ళు శక్తి మేరకే పూజలు చేసుకోండి. శక్తి లేనటువంటి వాళ్ళు మనస వాచ కర్మణ కృష్ణనామాన్ని ధ్యానిస్తూ కనీసం ఒక్క తులసీదళం ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఆయన మిమ్మల్ని సంపూర్తిగా, సంపూర్ణంగా మీ అభీష్ట సిద్ధి కలిగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఈవేల్టి మంత్రం శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణుణ్ణి నేను శరణు వేడుతున్నాను అనేటువంటి అర్థం వస్తుంది. అందుకని ఏ మంత్రాలు రానటువంటి వాళ్ళు కూడా మీ పనులు మీరు చేసుకుంటూనే మనసులో కృష్ణనామాన్ని జపిస్తూ ఉండండి. ఆయన్ని శ్రీకృష్ణ శరణం మమ అని వేడుకుంటూ ఉండండి. శరణు వేడిన వాడిని తప్పకుండా ఆయన కాపాడుతాడు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ
प्रभुनी